మనం అందరం కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం. అప్పుడంతా కూడా కొంతవరకు పనులన్నీ కూడా చేశాం. ఇప్పుడంతా మీరు చూస్తే నెక్స్ట్ క్వాంటమ్కి వెళ్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీకు ఒక ఏఐ డాక్టర్ వస్తాడు. ఏఐ వ్యవసాయం చేయడానికి ఏం కావాలో వచ్చే పరిస్థితి వస్తుంది. మీ పరిశ్రమల్లో కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చే పరిస్థితి వస్తుంది. మనం అందరం కూడా ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రపంచంలో ఉన్నాం. శారీరకంగా కష్టపడక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి, ఆలోచన కరెక్ట్ గా చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా మీటింగ్లకు వెళ్తాను, కానీ నేను ఆడబిడ్డల మీటింగ్కి వచ్చినప్పుడు, నా డాక్రా సంఘాల మీటింగ్లకు వచ్చినప్పుడు, మెప్మా సంఘాల మీటింగ్కి వచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఏ పని చేసినా ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.